Must learn to say when after prayer must so amen. That means we agree with your prayer. If we don't agree with our prayer, then no need to say amen. ప్రార్థన అయిపోయిన తర్వాత అంగీకరిస్తే ఆమెన్ చెప్పాలి, ఒకవేళ అంగీకరించకపోతే ఆమెన్ చెప్పకపోయినా పర్వాలేదు. 1 Samuel chapter 1. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. We all must know that we only have a short time in this world. ఈ లోకంలో మనం చాలా కొద్ది సమయం మాత్రమే కలిగి ఉన్నామని మనందరం ఎరిగిన వారం. We must realize that our life is only a vapor. మన యొక్క జీవితము ఆవిరి వంటిదని గుర్తించాలి. 1 Samuel chapter 1 verse 1 all together. మనం కలిసి మొదటి సమూయేలు 1:1 All together please. మనం కలిసి చదువుదాం. Now they were ఎఫ్రాయిము మణిమందు రామతో పట్టణపు వారు అతని పేరు ఎల్కానా, అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోబు కుమారుడైన ఎలీమునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి ఇద్దరు భార్యలుండి. 1 Samuel chapter 1 verse 1. Please all read together. మొదటి సమూయేలు 1:1 దయచేసి అందరం కలిసి చదువుదాం. ఎఫ్రాయిము మణిమందు రామతో పట్టణపు వారు రెండెను. అతని పేరు ఎల్కానా, అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోబు కుమారుడైన ఎలీమునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి ఇద్దరు భార్యలుండి. Elkanah means purchased. ఎల్కానా అంటే కొనబడినవాడు. Elkanah means purchased. ఎల్కానా అంటే కొనబడినవాడు. We all God's people are purchased by the blood of Lord Jesus Christ. దేవుని పిల్లలమైన మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము చేత కొనబడిన వారం. When you go to the market, you go and buy few things in from the market. మార్కెట్ మనం వెళ్ళినప్పుడు కొన్ని సంగతులు లేదా కొన్ని వస్తువులు మనం కొనుక్కుంటాం. After buying that whatever you buy, you won't throw it in the garbage. మనం కొన్న తర్వాత వాటిని చెత్త కుండీలో పడవేయం. But we use for a purpose. You go and buy it for go to shopping and buy things. అయితే ఒక ఉద్దేశం కొరకే మనము ఆ మార్కెట్కి వెళ్ళి ఆ యొక్క వస్తువులను కొంటాం. Now Elkanah means purchased. ఎల్కానా అంటే కొనబడినవాడు. We ask God's people are purchased by the blood of Lord Jesus Christ. దేవుని పిల్లలుగా మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మనం కొనబడ్డాం. The Christian life is, unless you understand how precious you are in the sight of God, you never enjoy heavenly blessings in this world. దేవుని దృష్టిలో మనం ఎంత ప్రశస్తమైన వారమో మనము గ్రహించకపోతే ఈ లోకములో మనము ఆ యొక్క ఆనందమును మనం అనుభవించలేం. We are purchased by Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు చేత మనం కొనబడ్డాం. And you turn with me to 1 Corinthians chapter 6 verse 20. 1 కొరింథీ 6:20. 1 Corinthians chapter 6 verse 20. 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం. All together. 1 Corinthians chapter 6 verse 20 all together. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి. విలువ పెట్టి కొనబడిన వాడు కనుక మీ దేవునితో దేవుని మహిమపరచుడి. We are bought with a price. మనము విలువ పెట్టి కొనబడిన వారం. When you buy something from the market, it's yours. ఏదైతే మనము మార్కెట్లో కొంటామో అది మనదవుతుంది. When God has purchased us, that we belong to God. దేవుడు మనను విలువ పెట్టి కొన్నప్పుడు మనము దేవుని వారం. We belong to God. దేవునికి చెందిన వారం. God says, I have given you nice body. You must glorify God in the body which I give it to you. దేవుడు అంటాడు, నేను నిన్ను కొన్నాను కనుక నేను నీకు దేహం ఇచ్చాను, ఆ దేహము చేత నేను మహిమపరచాలంటాడు. Many years back, చాలా సంవత్సరాల క్రితం Brother Baksim was traveling in a van, in a car. బక్సింగ్ గారు కారులో ప్రయాణం చేస్తున్నారు. Near Guntur there was an accident. గుంటూరు దగ్గర ప్రమాదం జరిగింది. Serious accident. చాలా భయంకరమైన ప్రమాదం. One by the Gidru Devdan hill, a lot of teeth were broken. సో గిద్దలూరు దేవదానం గారు తన యొక్క పళ్ళని కూడా రాలిపోయాయి. They went to the hospital, admitted. హాస్పిటల్కి వెళ్ళారు, అడ్మిట్ చేశారు. And doctor did surgery. డాక్టర్ సర్జరీ చేశాడు. And afterwards, దాని తర్వాత doctor says, now you can speak. ఇప్పుడు నువ్వు మాట్లాడవచ్చు అన్నాడు. Because all these days, because of the surgery, you were not able to speak. Now
Because of physiotherapy, you have to speak now. ఈ సర్జరీ అయిపోయిన తర్వాత చాలా కాలం వరకు నువ్వు మాట్లాడలేకపోయావు కదా, ఇప్పుడు ఫిజియోథెరపీ చేశారు, నువ్వు మాట్లాడగలగచ్చు అన్నాడు. They said, no, first I must pray. అప్పుడు ఆయన అన్నాడు, మొదట నేను ప్రార్థిస్తానని. I must use my mouth to pray to God. దేవునికి ప్రార్థించడానికి నా నోరు నేను Then వాడతాను. doctor said, wait, let him complete the prayer. డాక్టర్లు అన్నారు, మొదట ప్రార్థన పూర్తి చేయనివ్వండి అన్నారు. Then Devadanam, after prayer, then the doctor was happy. దేవదానం గారు ప్రార్థించిన తర్వాత డాక్టర్ ఎంతో సంతోషించాడు. My point in telling me is that we are purchased by the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత మనం అందరం కూడా కొనబడిన వారం. But glorify God in our body. మన యొక్క దేహము చేత ప్రభువును మనం మహిమపరచాలి. Because we have to give account to God how we use our body in this world. ఈ లోకములో మన శరీరమును దేహమును ఎలాగున వాడుతున్నామో దాని గురించినటువంటి లెక్క ప్రభువుకు అప్పగించాలి. So we as God's must know that I am purchased by the blood of Lord Jesus Christ. దేవుని పిల్లలుగా నేను దేవుని యొక్క యేసు ప్రభు యొక్క రక్తం చేత కొనబడిన వారము అని గ్రహింపు మనకు ఉండాలి. When I purchase something which is precious to me, నాకు ఏదైతే ప్రశస్తమైనదో దానిని I కొనాలి. keep it very, very carefully. ఎంతో జాగ్రత్తగా దాన్ని దాచి With the ఉంచుకుంటాను. purpose I purchased. ఒక ఉద్దేశంతో దాన్ని కొంటాను. Must know that Lord Jesus Christ has purchased us for a purpose. ఒక ఉద్దేశం కొరకు ప్రభు మనల్ని కొన్నాడని గుర్తించాలి. What's our job? మన యొక్క పని ఏంటి? We glorify God in our body. మన దేహము చేత ప్రభువును మహిమపరచడం. Acts chapter 20. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. Last part. 28వ వచనం చివరి భాగం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేని యందు అధ్యక్షునిగా ఉంచిన ఆ యావత్తు మందని గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండి. Church of God was purchased by the blood of Lord Jesus Christ. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘమును సంపాదించి కొన్నాడు. We all must know we are all purchased by the blood of Lord Jesus Christ. మనందరము కూడా యేసు ప్రభు యొక్క రక్తం చేత కొనబడిన వారం. We are not like worldly people. మనము లోకస్తుల వంటి వారం కాదు. We are peculiar people. మనము ఆయనకు స్వకీయ ధనం. And God has chosen us. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. 1 Peter chapter 1. మొదటి పేతురు మొదటి అధ్యాయం. (18 and 19) all together. 18, 19 వచనాలు అందరూ కలిసి. 1 Peter chapter 1 మొదటి పేతురు మొదటి అధ్యాయం. verse 18 and 19. 18, 19 All వచనాలు together please. మనం కలిసి చదువుదాం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతుందని మీరు ఎరుగుదురు కదా. The scientists have analyzed శాస్త్రజ్ఞులు వాళ్ళు పరిశోధించి అన్నారు, a person's body value is 17 rupees. ఒక వ్యక్తి యొక్క విలువ 17 రూపాయలు అన్నారు. You know how much my body cost? నా యొక్క శరీరంలో నా దేహం You know how much my body, value of my body? నా శరీరానికి ఉన్న విలువ ఏంటో తెలుసా? It's only 17 rupees. 17 రూపాయలు మాత్రమే. The scientists have found out the human body, you analyze, you can get only 17 rupees. మానవుని యొక్క శరీరమును శాస్త్రజ్ఞులు పరిశీలించి చెప్పారు 17 రూపాయల విలువ మాత్రమే. Lord Jesus Christ did not buy us with silver and gold. యేసుక్రీస్తు ప్రభువును వెండి బంగారములు ఇచ్చి కొనలేదు. The Creator's blood, Lord Jesus Christ's blood, we are redeemed by the blood of Lord Jesus Christ. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు తన స్వంత రక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు. Thus we must know that how great we are in the sight of God. దేవుని దృష్టిలో మనం ఎంత గొప్పవారమో మనం గ్రహించాలి. We don't realize, Lord, you have purchased me, Lord. ప్రభువా నీవు నన్ను కొనుక్కున్నావా? There are so many people are in this world, ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. but God has purchased me with His own precious blood. అయితే ప్రభువు తన స్వంత రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. After all, I am worth only 17 rupees. నేను కేవలం 17 రూపాయల విలువ కలిగిన వాడిని. Bible's word of God says, బైబిల్ అంటుంది, not by silver and gold. వెండి బంగారముల చేత కాదు. Well, who will buy silver and gold, my body?
ఏమండి, నా శరీరానికి వెండి బంగారాలు ఇచ్చి ఎవరు కొంటారు? But Roger Stein said, అయితే ప్రభు అన్నాడు, you are precious to me. నీవు నాకు ప్రశస్తమైన I have వాడు. purchased you with my own precious blood. నా స్వంత రక్తం చేత నిన్ను కొన్నాను. Unless we realize that we are precious to God, we are chosen by God, we are purchased by God, we are redeemed by God, we never enjoy the heavenly blessings. అంటే ప్రభు మనల్ని ఏ విధంగా ఏర్పరచుకున్నాడో, ఆయన దృష్టిలో ఎంత ప్రశస్తమైన వారమో, ఎలాగున మనలను ఆయన మనల్ని కొన్నాడో, ఇవన్నీ గ్రహిస్తే తప్ప ఈ లోకంలో ఆయన యొక్క ఆశీర్వాదములను మనం అనుభవించలేము. Now secondly, రెండవది 1 Samuel chapter 1. మొదటి సమయంలో 1వ అధ్యాయం